ఇక వివరాల్లోకి వెళ్తే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో అందిన వినతులను నాణ్యతతో అర్జీదారుడు సంతృప్తి చెందే విధంగా సకాలంలో పరిష్కరించాలని కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ అధికారులను ఆదేశించారు. జిల్లా రెవెన్యూ అధికారి జె వెంకటరావు, హౌసింగ్ పీడీ ఎన్వివి సత్యనారాయణ, సిపిఓ త్రినాథ్ ఇతర అధికారులతో కలిసి హాజరై కాకినాడ జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుంచి వినతులు, అర్జీలను స్వీకరించారు. ఈ అర్జీలను ఆయా శాఖల అధికారులకు సూచిస్తూ వాటిపై సత్వరం, సమగ్రమైన, సంతృప్తికరమైన పరిష్కారాలు అందించాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా కాకినాడ జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అర్జీదారుల అర్జీలు పరిష్కరించేటప్పుడు జిల్లా అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి మాత్రమే ఎండోర్స్మెంట్ వేయాలని ఆయన సూచించారు. సక్రమంగా పరిష్కరించిన వాటిని 2 స్థాయిల్లో ఆడిట్ జరిపి మరలా రీఓపెన్ చేస్తారని, అలా ఎక్కువ దరఖాస్తులు రీఓపెన్ చేసిన శాఖ అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ హెచ్చరించారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమానికి హాజరు కాలేకపోయిన అర్జీదారులు వారి యొక్క అర్జీలు meekosam.ap.gov.in అనే వెబ్సైట్ నందు నమోదు చేసుకోవచ్చునని కలెక్టర్ తెలిపారు. అర్జీదారులు వారి యొక్క అర్జీల నమోదు మరియు నమోదైన అర్జీల గురించి, వాటి యొక్క స్థితి, దానికి సంబంధించిన సమాచారం తెలుసుకోవాలి అన్నప్పుడు 1100 అనే నంబర్కు నేరుగా కాల్ చేయవచ్చునని కాకినాడ జిల్లా కలెక్టర్ తెలిపారు. కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు, కలెక్టరేట్ విభాగాధిపతులు తదితరులు పాల్గొన్నారు.